అమ్మా అమ్మా వారం రోజులకెళ్ళి ఈ జ్వరం తగ్గుతలేదా? కన్ని గోళీలు మింగుతానే సూదులు వేసుకుంటే అల్లు పట్టేయమంటే అల్లు కూడా పట్టిత్తిని. దుర్గవతల్లో నచ్చే పసుక పిల్లని ఏమంటారు? నాకెవరున్నారు చేసేటోళ్ళు? నా బిడ్డనే కదా, మరి దానికన్నా ఫోన్ చేస్తా. మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? వస్తున్నదా? ఇంటి ఓర్వని ఓర్వదు అసలే. హలో అమ్మా. బిడ్డ ఏంది ఇంత పొద్దుగల ఫోన్ చేసినావు? ఏం చెప్పాలి బిడ్డ, వారం రోజులకెళ్ళి జ్వరం వస్తుంది కాదే, ఎన్ని గోళీలు మీద తగ్గలేదు. ఇంకా పోషమ్మ దగ్గర అల్లు పట్టిస్తే దుర్గమ్మ తల్లికి పసుపు పిల్లలు పోయాలని వచ్చింది. ఆషాఢంలో పోయాలట కాదు. నాకెవరున్నారు బిడ్డ? నువ్వే కాదు. జర వచ్చి కొంచెం చేయరాదే. అల్లునికి చెప్పి అల్లుని అత్తను కూడా తీసుకొని రావే. అయ్యో అమ్మ, ఎందుకు ఎడతానవే? నీ కొడుకులు లేకపోతే ఏంది? నేను లేనా? నీ అల్లుడు లేడా? నీ అల్లుడు ఏనాడన్నా నేను కాదన్నాడా? నీకు కొడుకులు లేకపోయినా కొడుకు లెక్క అయినా చూసుకుంటాడు. నువ్వు బాధపడకు. ఈ విషయం చెప్తే నాకన్నా ముందు ఆయన్నే పోదామంటాడు. కానీ మా అత్తతోనుందే గోస, ఆమె ఏమంటదో. సరే, నేను అడిగి ఫోన్ చేస్తా తిరిగి మళ్ళా. ఉంటానా? సరే తీ బిడ్డ. ఇక మా అమ్మ ఫోన్ చేసింది. ఏంటిదట? మా అమ్మకు వారం రోజుల నుండి జ్వరం వస్తుందట. అల్లు పట్టిస్తే దుర్గమ్మకు పసుక విల్లం చేయాలన్నారట. సరే మరి పోదంతి. సరే. ఏడికిరా పోయేది? ఏడికే పోయేది? మీ అవ్వకు పానం మంచిగా కదా, పోయో 4 తీర్ల పండ్లు కొనిచ్చిరా. అయినా అత్తగారి లాదా ఇదా? ఆడపోయి ఉండడేందే? ఉంటా అన్నమా అత్తమ్మ? నువ్వు ఉంటానుడేంది? నువ్వు పోదాం పాడంగానే ఆ పిచ్చిగారిది కొడుకు పోదాం పాడబట్టే పెళ్ళం ఏం చెప్తే గదేనారా? మరి అవ్వ నీ నిసారం చేయాలన్న ఆలోచన లేదా? మీ ఇట్ట రాజ్యం మీ ఇట్ట ఉన్నట్టు చేసుకోండి. ఇక అత్తమ్మ, నువ్వు ఏదేదో మనసులో పెట్టుకోని ఇట్లా అనకు. అత్తగారి ఇల్లు అయితే ఇక్కడ నేను చేస్తలేనా? రోజు ఎవరు చేస్తారు? ఇంకో నచ్చ చేస్తాందా? ఇంకో అచ్చి చేసేదాకా చూడాలన్నట్టు. నువ్వు పొద్దుగా లేచి చేస్తానవా? ఏదో మా అవ్వకు పానం మంచిగా లేదని పోయి చేస్తా అన్న వరకు అదైతాను. నువ్వు నేను కాకపోతే ఎవరు దానికి? అందరూ సొంత అవ్వ అయితే నీ అవ్వ కాదు గాని గట్లుండేది ఉంటే ఈ రోజు గిట్లు ఉండకపోదు. ఏమైంది? మా అవ్వ అందరు అన్నట్టుగా అనలేదా? నేనేమన్నా గాలికే లూసి పడ్డానా? నువ్వు ఆకాశంలోకి వెళ్ళి ఊసి కింద పడ్డావు. మా అవ్వ నీకు అమ్ముకున్నట్టే చేస్తాను. మేము అత్తగారి ఇల్లు అయితే అవ్వని ఇడిచిపెట్టుడేనా? అవ్వగారు లేదేం లేదు, పోవులేదేం లేదు. అరే చెప్పిన మాట ఇంటేనే మంచి చెప్తానా? ఏడికి పోలేదు, చక్క కాడకెళ్ళి ఇంట్లోకి రా. చూసినవా మీ అవ్వ ఆ రోజు అయిన లొల్లి మనసులో పట్టుకొని ఎట్లా చేస్తాందో? పిలువురా. ఏంటిదే? ఏందో ఏటో వచ్చిండ్రు? నా కోడల్ని నా ఇంటికి తీసుకుపోతానొచ్చిన. ఏమిటికి తీసుకపోతారు? ఎందుకు పంపుతా నేను? అగా పంపవా? ఈయన ఉంచుకుంటావు మరి? కొడతాడు అల్లుడు? ఎట్లా కొడతాడు నా బిడ్డను? పిల్ల మొగలు అనుకున్నాక మాట అనుకున్నాడు, కానీ కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టిండు. అరే కోపం వస్తే కొట్టుడేనా? కొట్టడానికి ఇచ్చినా నా బిడ్డ నీకు? అంటే మేము కొట్టి చంపుతామని ఇచ్చినావా? మరి కొట్టి చంపుతారా ఏం చేస్తారా? నేను పంప అంటే ఏంది? ఏ నాటుకున్నా నీ ఇంటికానే ఉంటుందా బిడ్డ? మా ఇంటికైతే రాదు కదా. పంపినప్పుడు పంపిస్తా, ఇప్పుడైతే పంప. నా బిడ్డను ఉంచుకుంటే 4 రోజులు అవసరం లేదు. చూసినవారా ఎట్లా మాట్లాడుతుందో? పెళ్ళం వచ్చినావు కదా, అలా మాట చూడు, అలా రీతి చూడు. గిదేనారా? అసలు కోడల్ని కొట్టిందని కొంచెం అనుందా? కొడుకు బుద్ధి చెప్పుకుని లేదు కానీ అత్తావు నువ్వు ఇంకా ఇక్కడికి? వాళ్ళిద్దరు మంచుకుంటానే కదా ఇక్కడికి వచ్చింది, లేకపోతే నేనెందుకు అత్తా? నీ కొడుక్కి ఫస్ట్ బుద్ధి మాట చెప్పుకో, కోడల్ని కొట్టద్దని. అంటే ఇప్పుడు నా కొడుకే బుద్ధి లేదని మాట్లాడతాను? అవును అంతే. ఇన్నవారా ఏం చూస్తానో ఒక బుద్ధి లేదని మాట్లాడుతుంది. గవ్వేనారా రీతి? పన్నారించుకోపా. ఇదాట రీతి? ఏం రీతి? మీది బాగుంది రీతి. కోడల్ని చూడకుండా కొడతారట. నడువే నడు, ఇదో నడు. ఎందుకే అమ్మ తోలుతా అయిపోగదనే? ఏంది బిడ్డ, నిన్ను కొడుతు నేను ఊకుంటున్నానే?
నేను ఎట్లా చదువుకున్నానే కొడతారానే సరే దా బిడ్డదా నడు నేను పంపనే పంప ఏంద్రా అంత కోపం కోపం ఉన్నావు? మరి ఏం చేయాలి అమ్మ 3 నెలలు అవుతుంది అత్తనే అత్తలేదే. అగో అత్తలేదని మా నువ్విచ్చా నువ్వే అనుకుంటానవేంద్రా? వాళ్ళ ఇంటికి పోతివి రా అని చెప్పినావు. వాళ్ళు అవ్వ ఎట్లా మాట్లాడేది? ముఖం పట్టుకొని గవేనారా మాటలు మాట్లాడేది? దానికి మొగడన్న పట్టి ఉండంటే అది రాకపోనా అవ్వ మాట పట్టుకొని ఉంటా అదిరగాడా? మరి నేనేం చేయాలి దానికి? మనం పోనే పోతివి. ఇగో ఇదంతా కాదురా, అది అత్తనా రాని, లేకపోతే నీకు ఇంకో లగ్గం చేస్తా. మన షారి బాబాయ్ లేడా, ఆయనతోని మాట్లాడిపిద్దాం. వాళ్ళు ఏమంటారో ఈందాం. అది అత్తనా రాని, లేకపోతే నీకు ఇంకో లగ్గం చేద్దామని చెప్తాం. సరే ఇగో మరి మాట్లాడు. హలో షారి, సరే పిల్లగా నువ్వు అడిగి పో, నేను చెప్పిన ముచ్చట్లన్నీ అడుగు. వాళ్ళు ఒప్పుకుంటేనే సరే, నాకు మళ్ళీ ఏ ముచ్చట అనేది ఫోన్ చేసి చెప్పు. సరే ఉంటానా. ఏందే అన్న ఇట్లా వచ్చినావు? మీ వ్యాపారాలు తోలితే వచ్చిన. ఎందుకట? ఏమో 2-3 నెలలు అంటే బిడ్డను తోలుతలేవట కదా, వాళ్ళు తోలుకపోదాం వచ్చినా కానీ నువ్వు పంపించలేదట వారికి. మరి ఎట్లా తోలుతానే అన్న? ఒక్కగానొక్క బిడ్డ గౌరవంగా చదువుకున్నా నల్లుడు కొడతాడానే దాన్ని? ఏమో మొగుడు పిల్లలప్పుడు ఏదో మాట మీద మాట వచ్చి కొట్టుకుంటారు. ఇక నువ్వు అట్లనే పట్టుకొని ఉంటే ఎట్లా తోలాలి? నాకు అట్లుంటదా? నేను తోల నా బిడ్డని ఇప్పుడే. తోలపోతే వాళ్ళు అటు ఇటు సంబంధాలు చూస్తారు, మళ్ళీ 2వ పెళ్లి చేసేటట్టున్నారు. పంపించాలి. నువ్వు గట్ల కొట్టంగానే వాళ్ళకి చెప్పాలి. బిడ్డ రాగానే ఎంత పడతావా నువ్వు జమ చెప్పాలి బిడ్డకు. ఏందేంది? అయ్యో కోపం మీద కొడతారు. ఎట్లా ఏంటంటే పెళ్లి చేస్తారట, మరి మళ్ళీ 2వ సంబంధం చూసి చేస్తారట. ఎందుకు చేస్తారు? నా బిడ్డ ఉండగా వేరే పెళ్లి ఇప్పుడు చేస్తారా? 3 నెలలు నువ్వు అత్తే తోలుతానవా? తోలాలి. పంపి ఇక పంపి, లేకపోతే మళ్ళీ వాటి అవుతుంది. సరే తీ పంపిత్తది. పంపి ఆ రోజు మీ అవ్వ మరి గంతలు ఒలిపెట్టే 2 నెలలు నేను ఇంటికాడ పెట్టుకునే. ఎంత కోపం ఉండాలి మా అవ్వకు. ఇక అయిందేదో అయింది, దాని తప్పైందని ఆనాడే చెప్పింది కదా, నన్ను తోలింది. గది మనసులో పెట్టుకోని ఇక పానం పోంగా చూస్తావా? రేపు అది జత్తే తిరగత్తదా? సరే చూద్దాం పా. ఇయ్యాలి కాకపోతే 2 రోజులు ఆగుదాం. అది చచ్చేటట్టు ఉందంటే 2 రోజులు అంటావు. అరే ఆగే, తొందర పడతాను ఒప్పిద్దాం పా మెల్లగా. నువ్వు పోయి మీ అమ్మతో మాట్లాడుకో. ఓ అమ్మ ఏంటిదిరా? ఒక అడగడ వేద్దాం పారాదే. ఇక నీకు బుద్ధి రాదారా? పెళ్ళని చెప్పగానే పాప అనుకుంటే దాన్ని ఎంబడబడిపోతాను. మరి నన్ను అడగవా? గింటిలో తీసేసినా కూడా మళ్ళీ దాన్ని ఎంబడి అత్తగారింటికి పోతా అంటాను ఏంద్రా? ఏమన్నా దేనికి పోదామంటానే? దేనికి పోవు లేదు ఏం లేదు, చెప్పినా కదా పోవు లేదు ఏం లేదని. వాళ్ళు కాంక పెట్టుకుంటారా దేవుణ్ణి? వాళ్ళ అవ్వకే పానం మచ్చకలేదా? ఇక ఎవరున్నారో అని రమ్మన్నది గట్లా. మరి నాకు ఫోన్ చేసి చెప్తేంద్రా? ముఖం లేదా మీ అత్తకు? లొల్లి పెట్టడానికి అయితే ముఖం ఉంటది, ఎటువంటి మాటలు ఇచ్చి పెట్టడానికి ముఖం ఉంటది. పెద్ద లేదు చిన్న లేదు, ఇచ్చుకున్నాడు ఈగ పుచ్చుకున్నాడు పులని తెలియదా మీ అత్తకు? సరే నువ్వన్నా కూడా కరెక్టే. నేను చేయమంటే మరి నీ ఫోను ఏమద్దు, ఆమె చేసురద్దు, ఆ ఇంటికి గడపదు కూడా వద్దు. చెప్తాను కదా ఎట్లేదు పోవుడు. నా మాట ఇంటనా సరే, లేకపోతే లేదు. అరే నువ్వు ఓరా, నాకు కోపం తెప్పాకు. ఇవరకే నాకు పేయంత మండుతాను. పిల్లం రానంగానే పోతా అని తిగిలిస్తాడు. ఇజ్జత్ మనం తీసినప్పుడు గుర్తుకు లేదు. పిల్లం అనవరకే ఎట్లా సొల్లుగా తాండు. ఏమైంది? ఏమన్నది మీ అమ్మ? ఏ అద్దంటుంది, కోపం మీద ఉన్నది. 2 రోజులైనా పోదామా రాదు, మళ్ళీ కోపం చల్లారన్నాక. మీ అమ్మ కోపం చల్లార వరకు మా అమ్మ చత్తది, మంచిగా మీ కళ్ళు చల్లబడతాయి. కాదే, ఇప్పుడు గన్ని రోజులు అయితే రోజులు ఒక్కసారి మేము మెల్లగా ఫోన్ చేసిందా అని. అప్పట్లో 2-3 సార్లు చేసిందని ఇస్తే మీ అమ్మ మాట్లాడకనే పా, ఇంకేం చేయమంటావు దాన్ని? ఇంకోసారి ఏముండే ఏమో ఇవాళ ఆపద వచ్చిందని ఫోన్ చేసే. ఆపత వచ్చిందని ఏం చేయలే, మా అమ్మ నాకు రోజు చేయనబట్టే. నీ తెలియదు ఏమో చిత్రం మాట్లాడుతున్నావు. గట్ల కాదు కానీ ఇప్పుడు నేను పోదాం వద్దానన్నా చెప్పు. నీకంటే ముందు నేనే పోదాం పా అంటే మా వచ్చేద్దానే. అవ్వా అవ్వా అంటాను, మీ అవ్వ నిన్ను కన్నట్టు మా అవ్వ నన్ను కనలేదా ఏంది? సరే ఇప్పుడు మా అవ్వను కాదని పోతామా చెప్పు నువ్వు? కాదని బయటోళ్ళం అయితేనే రమ్మని అడిగినవా? అదేనే 2 రోజులు ఆగుదాం, మెల్లగా చెప్పుదాం. మీ అవ్వకి ఫోన్ చేసి చెప్పు. చెప్తా, చెప్పపోతే ఏం చెప్తా? అదొక్కటి లేకుండా అయితే మీరు మంచుకుంటారు. సరే కొంచెం అన్నం పెడుతుపా. పెట్టుకోపో, మీ అవ్వని పెట్టుకొని పో. ఇద్దరి మధ్యలో నన్ను ఎండ పెట్టట్టున్నారు మీరు.
చెల్లె మంచిది అంతా బాగున్నా అన్న మంచిదే బాగున్నా నువ్వు బాగున్నావు అన్న బాగున్నా గిట్ల వచ్చినవేందన్న ఇక్కడ కొద్దిగా వాసు చూసేది ఉండే నువ్వు ఫోన్ చేసి ఇంత ముందే వచ్చిన నువ్వు కనబడడం వల్ల ఇటు వచ్చిన అవునా అన్న కూర్చో ఏమైంది అంత రందుకొద్ది ఉన్నావు చెల్లె బాధ కొద్ది ఏం లేదన్న వారం రోజులకెళ్ళి జ్వరం బాగా వస్తుంది అల్లు పట్టిస్తే దుర్గవ్వ నచ్చింది పసక విల్లని పోయన్నట నాకున్నది ఒకతే బిడ్డ నీకు తెలుసు కదా అప్పట్లో పంచాయతీ ఏమైంది దానికే ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళ అత్త పంపిస్తలేదు అప్పట్లో పంచాయతీ అయింది నీకు తెలుసు నేను వచ్చినప్పుడు పెద్దవంతానికి వచ్చిన చేసిన కదా అది మనసులో పెట్టుకున్నది ఇంకా తోలుతలేదు రమ్మంటలేదు నా అత్తమ్మ అద్దంటుంది అని చెప్తాంది అన్న ఎట్లా అన్న నాకేమో శాతం అయితే లేదు చూద్దాం నేను చెప్తే ఒకసారి మరి చెప్తాం కూర్చొని అయితే కూర్చో అడుగుదాం ఉంటే నువ్వు కొంచెం జర చెప్పన్నా చెప్తా నేను చెప్తా నాకు ఎరికే కదా చెప్తా అడిగితే నాకు ఎరికే మాట్లాడుతుంది మరి నువ్వు అది టెన్షన్ పడకు దుర్గమ్మ నచ్చింది అల్లు పట్టించినవా శాతం అయితే లేదు కొద్దిగా లేస్తలేను అయ్యో ఎన్ని గోళీలు వేసుకున్నా తగ్గలేదు చూయించుకోవాలి కానీ అందకనైతే ముడిపోయి దుర్గమ్మ ముడిపోయి మాట్లాడదాం మాది ముడిపేసినావా వేసినన్నా నువ్వు కొంచెం జర చెప్పరాదే చెప్తాది నేను చెప్పి మరి మాట్లాడుతుంది ఏంది పిల్లగా ఇడుతో పట్టినవి ఇయ్యాలా ఏమో మీ ఏప్రాలు ముచ్చట మాట్లాడదామని వచ్చిన మా అయ్యప్రాలు ముచ్చట్నా నీతోనే వాళ్ళన్నారా ఆ ముచ్చట మీ ఏప్రాలు అన్నది నా ఊరుకు వాసుడవేనా పోతే కలిస్తే జ్వరం వచ్చిందట అల్లు పట్టించుకుంటే దుర్గమ్మ నచ్చిందట అలా బిడ్డనాలు తోలుతలేవాట కదా నువ్వు ఏం మాట్లాడతావు పిల్లగా నీకు తెలివా ఆయన పంచాయతీలు ఏందో లొల్లిలేందో ఆయన చేసినాం అయిందేదో అయింది గట్లా అంటే ఎట్లా ఒక్కగానొక్క బిడ్డ అల్లుడు తోలు జ్వరం వచ్చి పన్నదేమన్నా అయితే మళ్ళీ నీకే వస్తుంది రేపు దుర్గమ్మ పట్టింది అది తోలితే చేసుకుంటారు ఇంతంతా సరే నా కొడుకును నా కోడల్ని తోలుతా అవు గట్లా అంటే ఎట్లా నువ్వు కూడా పోవాలి లొల్లి పెట్టుకున్నట్టు మళ్ళీ పగ పెట్టుకుంటే ఎట్లా నువ్వు కూడా పోవాలి ముగ్గురు పోవాలి కదా అలా మళ్ళీ పోయిరా చెయ్యి పోయి ఆయనతో పోయిరా నీకు తెలియదు పిల్లగా అప్పుడు పంచాయతీ కట్టినే ఉంటాయి మనం ఏదైనా ఎందుకు చూస్తలేం కానీ ఏమన్నా అయితే నీ మీద కత్తది మొత్తం లేస్తలేదు నేను చూసేపటికే చెప్తాను నీకైతే చెప్తాను నేను ఇక మరి నీ ఇట్టం అని నడిచినాక మళ్ళీ ఏమైనా పిల్లకి ఇట్లా అయిందంటే నువ్వు నా దగ్గర కత్తవు పంచాయతీకి చక్కగా నువ్వు కూడా పో వాళ్ళతోటి బిడ్డ వాళ్ళు ఆగో బిడ్డ అంత మంచిదేనా మంచిగా ఉన్నామ్మా నువ్వు మంచిగా ఉన్నావా అక్క అంత మంచిదేనా మంచిగానే అగ్గి తలిగిన బిడ్డ అవన్నీ జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా అలుపు సరే అమ్మా ఇవేనా బొట్లు పెట్టేటి ఇవే ఫస్ట్ జాగ్రత్తగా అలుపు అవన్నీ తీసి అమ్మా కళ్ళున్న కోడి తెచ్చిన వానే తెచ్చిందే సరే కోడి తెప్ప మొక్కు సరే అల్లున్న మా అత్తమ్మ రమ్మను సరే బిడ్డ
ఏమైంది ఇంట్లో కూర్చోపోయినావే టీవీ చూడపోయాను ఏందిరా కూర్చునేది ఇంకెంతసేపురా గీయాల దాకా బువ్వ పెట్టకుంటుంటరా నువ్వు వచ్చి పొతం చేసి కూర కొట్టిస్తేనే మీ అత్త కూర గొలిస్తుందా ఏ పాపం వాళ్ళకి ఎవరు ఉన్నారే మనం తప్ప గదే గౌరవం దొబ్బింది అందుకే బిడ్డను చేతిలో పెట్టుకొని ఆట ఆడతలేదా ఫోన్ అయితే అయితే ఇప్పుడు అయితే మంచిగా ఉంటారు కదా మనతోటి ఏమోరా నాకైతే నచ్చలేదు చెప్పండి తినిపోదాంపా కాదుగా మంచిగున్నామాట అప్పుడు ఏమా అని అప్పుడు నాకు నచ్చనప్పుడు నేను మాట్లాడా ఉన్నది ఒక్కరోజు ఆయన ఒక్కరు ఉండి పోక ఎందుకు వచ్చిండు చెప్పు సప్పుడేకుండు నీకు నీ అత్తగారిల్లు మంచిగానే అనిపిస్తుందిరా కానీ నాకే నచ్చలేదు ఉండటానికి సరే సప్పుడేకుండు నేను మా దోస్తుగాని కలిసి వస్తా చెప్పండ్రా సరే ఇక అత్తగారింటికి వచ్చేవాడు ఆవిడే లేదు ఒక బిడ్డ ఎటు పోతాను ఏమో ఫ్రెండ్ గాని కలిసి వస్తా ఒక్కడి నుండి ఏం చేయాలి చెప్పు కూరే వారికి వస్తా సరేగా నీ బిడ్డకి చెప్పినావా చెప్పలే నువ్వు చెప్పిగా సరే బిడ్డ పోయిరా చెప్పందా మరి సరే అత్తమ్మ అక్క గీడ కూర్చున్నవేంది అక్క లోపల కూర్చోపోయినావు ఫ్యాన్ గాలికి ఇక్కడేమైంది ఇది కొంప కాదా ఈడనే చల్లగా వచ్చి పాడైతాంది నువ్వు లోపల పని చూసుకోపో కూకునే కాడ కూడా అంకలు పెట్టుడే ఏడ కూకుంటాంది ఏం చెప్తాంది అని కూర అవుతుందా బిడ్డ అయితంది అమ్మ నీకు నిమ్మలం అయిందాలే అబ్బా ఇప్పుడు నిమ్మలమైంది బిడ్డ మీరందరు వచ్చిండ్రు కదా అవును కానీ ఈయన కనబడతలేడు ఎటు వేయండే అలా దోస్తున్నాడు కానీ చిన్నప్పటి దోస్తు కలిసత్తాను వేయండు ఒక్కడుంటే ఏమనిపిస్తుంది ఆయనకు అట్లా కలిసత్తాను వేయండు మరి నాతో ఒక ముచ్చటాన్ని చెప్పపైన అప్పటికెళ్ళి ఇల్లంతా ఎరుకులాడుతున్నా అయ్యో నాకు చెప్పిండే బిడ్డ అని చెప్పమని నేనే మర్చిపోయినా అయితే వేతి కాదు ఉన్నదే ఆడ కూర్చున్నది అలిగి కూర్చున్నదా అని ఏం మాట్లాడతలేదు ముఖం పెట్టిన పెట్టుకొని కూర్చున్నది ఎట్లా నీకు అట్లుంటే ఇక ఆమెకు ఆ రోజు అయిన లొల్లి మైండ్ లో ఉన్నదే ఇక ఆమె తీసేత్తలేదు ఆ మనసులోకి వెళ్ళి ఇంత మామ వచ్చి మాట్లాడేపటికే తోలేదు కానీ ముందుగాల తోలా అంటే తోలా తోలా అంటే తోలా అనుకున్నది ఇంటికాడ నాతో పెద్ద కయ్యం పెట్టుకున్నది నేనేమో నీ గురించి ఆలోచించుడు కాదు బిడ్డ నాకు ఉన్నదానివి నువ్వు ఒక్కతే నువ్వు రాకుంటే నాకు వెళ్తుందా అని నాకు వేసుకోవద్దా అని నాకు శాతం అవుతుందా అని ఆమె ఎప్పుడో అన్ని మనసులో పెట్టుకుని ఇంకా అలుగుతే ఎట్లనే ఎప్పుడు గట్టినే ఉంటది అట్నా చెప్పు ఇక 4 రోజులైతే పోతుంది ఇక లొల్లైన కాంచెలు ఇది వరకు ఎన్నడూ రాలే కదా ఎన్నడన్నా అత్తను కలిసిపోయేది ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చుడే ఇక ఆ మధ్యలోకి వెళ్ళి మనం ఎన్నడూ ఏం పని చేయకపోతే నువ్వు ఆమెను పిలవకపోతుంది ఇక గట్లనే ఉన్నది నువ్వు పోయి జర బతలాడిపో ఆమె మంచిదే కానీ ఆ రోజే మనసులో పెట్టుకొని ఉన్నది నువ్వు పోయి మాట్లాడుకో మంచిగానే కలుపుతుంది కానీ తిన్నావు ఇక కూర కూడా అవుతుంది సరేదే బిడ్డ మాట్లాడుతుంది సరే నేను ఈయనకు ఫోన్ చేస్తా చెయ్యి ఏందక్క గిట్లనే అలిగి కూర్చుంటావా మాట్లాడవే ఇక ఏంటిది నీతో మాట్లాడేది ఇంటికి వచ్చిన ఈయప్రాలు ముఖం మార్చుకున్నదని 4 పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టు నీకు పంచాయతీలు పెట్టించడం అలవాటే కదా ఇంటి మీదకి పెద్ద మనుషులు పంపడం అలవాటే కదా ఏందక్క గట్ల మాట్లాడుతున్నావు మీదేం తప్పులేందే పంచాయతీ పెట్టించిన చెప్పు అంటే తప్పంతా మాదేనా మాదే తప్పన్నట్టు మాట్లాడతాను కదా పెళ్ళ మొగలు అన్నాక నొల్లి పెట్టుకుంటారు కూడుంటారు నువ్వు నీ బిడ్డని ఇంట్లోనే ఉంచుకుంటావు అసలు నీ బిడ్డని ఇంటి మీద ఉంచుకో నా ఇంటికి దూరకు అర్థమైందా ఓ దేవుణ్ణి పెట్టుకుంటానని ఏషం చేసి ఇంటికి పిలిపించి మా ఇచ్చేది మనం దిద్దామని చూస్తానవా ఇన్ని రోజులు తీసింది సరిపోలే ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నేను రమ్మని 10 మందిలో చూసేటోళ్ళు అందరు ముందట అవునవ్వా బిడ్డను ఎంత పట్టుక తింటాందో దీని అత్త అని భవనం చేస్తాను కదా రమ్మన్నది ఇగో ఇంకొకసారి నీ ఇంటికి అత్త పట్టుకో నీ బిడ్డ నీకనే ఉంచుకో నా కొడుకు ఫోన్ చేసి అట్టు చటే పోదా అయ్యో అక్క ఆగక్క తప్పైంది అక్క నాదే తప్పు తప్పైందని చెప్తున్నా కదా అక్క నాదే తప్పు పంచాయతీ పెట్టించు నాదే తప్పు ఇప్పుడు ఏంది మరి ఎందుకు ఆపుతారు ఇంకేం మాట్లాడేది ఉన్నదని ఆపుతారు అక్క ఎన్ని రోజులు మనసులో పెట్టుకుని ఉంటావు చెప్పు ఏదో నా బిడ్డ మీద ప్రేమతోని అల్లుడు కొట్టిండని పంచాయతీ పెట్టించిన నాకున్నది ఒక్కతే ఒక్క బిడ్డ కదా అక్క నువ్వని అర్థం చేసుకో నేను నిన్ను తక్కువ చేసేదాన్ని అయితే నీకు కాళ్ళు ఎందుకు మొక్కుతా
చేసిన ఒక్క తప్పుకి 100 సార్లు క్షమించమని ఎందుకు అడుగుతా అక్క? ఆ రోజు నా బిడ్డను దొరకపోవడానికి అత్తే పంపనని లొల్లి పెట్టిన. గావరంగా పెంచుకున్న బిడ్డను అల్లుడొక దెబ్బేసిండని కోపంతో పంపించినక్క. కానీ తర్వాత అర్థమైంది, బిడ్డకు పెళ్లి చేసి పంపితే బిడ్డ ఆ ఇంటిది అవుతుంది అని ఈ ఇంటిది కాదని అర్థమైంది. ఆ గౌరవం అవ్వగారింటి వరకేనని, అత్తగారింటి కాడ పనిచేయదని నాకు తెలిసొచ్చింది. పెళ్లి చేసి అత్తగారింటికి పంపినాక పెళ్ళ మొగలు ఎంత లొల్లి పెట్టుకున్నా వాళ్ళ మధ్యలకు నేను పోవద్దని అర్థం చేసుకున్నాక, అక్క నాకు ఇంకెవరున్నారు అక్క? ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా? నా మొగుడు ఉన్నాడా? నాకున్నది ఒకే ఒక బిడ్డ, దాంతో మీరు ఇదంతా మనసులో పెట్టుకొని తప్పు పెట్టుకోగక్క, దండం పెడతా, క్షమించక్క, అర్థం చేసుకోక్క, దండం పెడతా. అత్తమ్మ, నేను కూడా మా అమ్మని చూసుకుని ఎగిరిన, నన్ను కూడా క్షమించత్తమ్మ. మా అమ్మ ఏదో తెలుసో తెలియక నా మీద ప్రేమ కొద్ది చేసింది, కానీ మీరంటే దానికి మస్తు ప్రేమ. మిమ్మల్ని ఊక అడిగితే మీరు మాట్లాడినా మాట్లాడకుండా మీ అత్తమ్మను క్షమించవాను, రమ్మాను, మాట్లాడవాను అంటది. దాన్ని అర్థం చేసుకో అత్తమ్మ. ఏమన్నా కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, కానీ మా అమ్మతో అట్లుండక అత్తమ్మ. మాకు మీరు తప్ప ఎవరు లేరు. మాకేమన్నా మేనత్తలున్నారా? ఇంకా వాళ్ళని ఉన్నారా? మా బాపు కూడా లేరు, ఉన్నది మీరే కదా. చూడే, ఏనాడన్నా నిన్నొక్క మాట నానే, నా కొడుకు నువ్వు నాకెవరైనా ఆడపిల్లలు ఉన్నారా అని అలాగ పెట్టడానికి కోడలైనా బిడ్డమైనా నువ్వే అని చూసుకున్నా. కానీ మీ అమ్మ అది ఆలోచించిందానే. మీ అమ్మకు ఒక్కతి నువ్వు ఎట్లనో నాకు నా కొడుకు అట్లా, తర్వాత నువ్వు అట్లనే. నిన్ను ఏనాడు కూడా తక్కువ చేసి చూడలేదు, తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. దానికి తెలిసి తెలియక అట్లా చేసింది అత్తమ్మ. దాని తప్ప తెలుసుకుంది, ఇంకోసారి ఎప్పుడు అట్లా వేయదు. మీరిద్దరు మంచిగా ఉంటేనే కదనే నాకు మంచిగా అనిపించేది. మేమిద్దరం సంతోషపడేది ఎవరి కోసమే? నువ్వు నా కొడుకు, మీ అవ్వకు నువ్వు అల్లుడు, అంతే కదనే. మీరిద్దరు మంచిగా ఉండాలని మనసు చేసుకుని ఆలోచించాలి. కానీ ఒక్క మాట అన్నారు, పెళ్ళ మొగలు లొల్లి పెట్టుకున్నారని ఇంకింత లొల్లి తయారు చేసి ఇడిపోయేదాకా దారి తీస్తారా అని చెప్పు వదినే, క్షమించని చెప్పిన వదినే, నీకు దండం పెడతా వదినే. ఊకే ఊకే మనసులో పెట్టుకోకు. ఇగో, నేను కూడా బాధపడ్డది నా కొడుకు కోడల కోసమే, నువ్వు బాధపడ్డది నీ బిడ్డ అల్లుని కోసమే. మనం ఇద్దరం ఏం చేసినా వాళ్ళిద్దరు మంచిగా ఉండటానికే కదా. నాకెవరున్నారు వెనక ముందు? నీకెవరున్నారు వెనక ముందు? మనకున్నదే వాళ్ళిద్దరు. వాళ్ళని చూసుకుంటే మనం సంతోషపడాలి వదినే. ఏదైనా పిల్లలు నోరు జారి బాధపడుకున్నా, మాటలు అనుకున్నా వాళ్ళే కూడుంటారు, అంతేగాని దాన్ని మనం గొట్టి పారేయాలి, కానీ దాన్ని పెద్దగా చేయొద్దని చూడాలి. ఏమైంది? ఏమైందమ్మా? బిడ్డ, మీ విషయంలో నేను చాలా తప్పు చేసిన, నువ్వు కూడా నన్ను క్షమించు బిడ్డ. సరేది అత్తమ్మా, అది ఎన్నటితో జరిగిన విషయం మళ్ళీ గీయాలి ఎందుకు? ఏమైంది అమ్మా? ఏం లేదురా, అయింది ఏదో అయిపోయింది. ఏ బరి ఊకోయే, ఏ మామగారింటికి వచ్చి చేరుతావు. అవురా, సోపతి గారి దగ్గర పోయినా, ఏమైంది? ఏ అటు పోయినా కాదు, అట్టుకున్నాడానే తాళ్ళలో వేసిపోయిండు. ఉడకపోతే మొత్తం దర్శన ఫుల్ తాగిన. అవు అదినే, అగో నా కొడుకు తాగొచ్చిండు, మరి నాకేది? అయ్యో అక్క, నీకు కళ్ళు ఇష్టమని నేను ఎప్పుడు తీసుకొచ్చి పెట్టినా, పెట్టలేదానే? ఇంట్లో ఉంది మా అత్తమ్మ బాటిలో. ఇంకా గిట్ట ముచ్చట పెడతావా? ఏమన్నా నడుచుకునేది ఉన్నదా లేదా? దాంట్లో కూడా బాగా మంచిగా కలిసిపోయారుగా మీరు అందరు. అల్లుడు, ఆ కళ్ళు మా అక్కకు పోచిత్తా. ఇక వీళ్ళని ఆగబట్టు మనతో కాదు బావా. మంచిగా ఉండకపోతే ఏంది అల్లుడు? ఇక అక్క కడుపు నిండా తాగు. నీకోసమే గట్టి కళ్ళు తెప్పించిన. ఎట్లుంది, మంచిగా ఉందా? కళ్ళు మస్తు గట్టిగా ఉంది. మాకు పోయేవానే. ఏ మొత్తం నా అక్కకే చాలు. మీరు కొంచెమే తాగండి, మా అక్క కోసం నా కోసం తెచ్చుకున్నాం.